Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. భవన నిర్మాణ కార్మికులకు పెండింగ్ ఫైల్స్ 111 కోట్ల రూపాయలు ఉందని, సంక్రాంతికి ముందే చెల్లిస్తామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. మంగళవారం తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ నివాసానికి ఆయన విచ్చేశారు. గత ప్రభుత్వం 1214 మెమో ద్వారా కార్మికులకు సంక్షేమ పథకాలు నిలిపివేసిందన్నారు. కూటమి ప్రభుత్వం కార్మికుల ఆరోగ్యం, సంక్షేమం పట్ల చిత్తశుద్ధి కలిగి ఉందన్నారు. చెప్పండి. అయిపోయింది. సురేష్ దగ్గర ఆల్బమ్ మనలో తీసుకున్నాను. తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్ గారు గృహానికి రావడం జరిగింది. మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. మరి అనేక విషయాలు ఇక్కడ తెలుసుకోవడం జరిగింది. ఇటు ప్రజల సహకారంతో, అలాగే శ్రీనివాస్ గారు ప్రజల సహకారంతో స్థానిక ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ గారు, అలాగే అనేక మంది దాతలు, ముఖ్యంగా P4లో భాగంగా జెడ్పీ హై స్కూల్ ఒకటి, అలాగే ఒక స్విమ్మింగ్ పూలు, అదేవిధంగా అది ఇండోర్ స్టేడియం, ఇలాంటివన్నీ కూడా ప్రజల సహకారంతో, దాతల సహకారంతో ముఖ్యంగా ఇవన్నీ డెవలప్ చేసుకుంటూ గత 5 ఏళ్ల ప్రభుత్వ పాలనలో ఇవన్నీ కూడా మూలనపడి ఏ అభివృద్ధికి నోచుకోకుండా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఆగిపోవటం. మరి ఎమ్మెల్యే గారు అలాగే కొంతమంది దాతల సహకారంతో మరి ఇవన్నీ సుమారు 5 కోట్ల వ్యయంతో ఇవన్నీ కూడా అతి త్వరలో ప్రారంభం కానున్నాయి. దాని మరి దాతల సహకారం, మరి స్థానిక ఎమ్మెల్యే గారి సహకారం, ప్రభుత్వ గారి సహకారంతో మరి ఇన్ని ప్రారంభోత్సవం నోచుకోవడానికి కూడా గర్వించదగ్గ విషయం. P4లో భాగంగా ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అలాగే తాడేపల్లిగూడెం కూడా సర్వవేగంగా ఇటు ప్రజల సహకారంతో, ఇటు స్థానిక ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ గారు సహకారంతో ఎమ్మెల్యే గారు చురుగ్గా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అలాగే రానున్న కాలంలో ఇటు మనం చూసాం, అనేక పెట్టుబడులు రాష్ట్రానికి వెల్లువలా వస్తూ ఉన్నాయి. రానున్న కాలంలో అనేక పెట్టుబడులు తాడేపల్లిగూడెం కూడా రావడానికి సుముఖంగా ఉన్నారు. ఇటు మన రాష్ట్రం అనేక అప్పుల్లో ఉన్నప్పటికీ ఇటు సంక్షేమం, అభివృద్ధి అనే సమపాడులో ఇటు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు సమర్థవంతంగా ఇటు అభివృద్ధిని, ఇటు సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తూ, అలాగే పెట్టుబడులను కూడా
వెలుగులో తీసుకుని వస్తూ ఉన్నారు. వాళ్ళు ఈ రాష్ట్రాన్ని సువర్ణాంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు 24/7 కష్టపడుతూ ఉన్నారు. అతి త్వరలో మనం చూడబోతూ ఉన్నాం. సువర్ణ ఆంధ్రప్రదేశ్ని ఖచ్చితంగా మనం చూడబోతూ ఉన్నాం. థ్యాంక్ యూ. సార్ మీ రామచంద్రాపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలంటే కూడా గత 5 నెలల నుంచి కూడా జేఏసీ పాటుపడుతుంది. మీరు కానీ పాత మంత్రులు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. మీరందరూ కూడా రాజీనామా చేయాలని మీ ఏరియా ప్రజలంతా డిమాండ్ చేస్తారు. దానిపై మీ స్పందన ఏంటి? వాళ్ళు ఏమైనా రాజకీయాల్లో వద్దాం అనుకుంటున్నారేమో జేఏసీ వాళ్ళు. కానీ ఎందుకంటే కాకినాడ జిల్లాని ఆల్రెడీ కాజులూరు కాకినాడ జిల్లాలో మండలం ఉండటం జరిగింది. నేను వాళ్ళని అడుగుతూ ఉన్నాను, మొన్న కూడా వచ్చారు, ఇది కాకినాడ జిల్లాలో కలపడం వల్ల ఉపయోగాలు ఏంటో చెప్పాయా అంటే ఒకళ్ళ ముఖం వాళ్ళు చూసుకుంటా ఉన్నారు. వాళ్ళు అడిగేది రాజీనామా చేయమంటున్నారు. వాళ్ళు ఏమైనా రాజకీయాల్లోకి వస్తారేమో నాకు తెలియదు. మరి స్థానిక సంస్థలను అలాంటివి ఏమైనా ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే చెప్తే బాగుండు. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎస్పీ ఆఫీస్ కానీ కలెక్టర్ ఆఫీస్ కానీ దూరం అవుతూ ఉందని చెప్తా ఉన్నారు. అభివృద్ధి విషయంలోకి వస్తే 150 కోట్లు పైబడి ఈ అభివృద్ధి కార్యక్రమాలకు నేను తీసుకురావడం జరిగింది. సో జిల్లాని కలపటం వల్ల ఇప్పుడు ఆల్రెడీ మండపేట రాజమండ్రి జిల్లాలో కలపడం జరిగింది. ఒక జిల్లా తగ్గింది కాబట్టి ఏదైతే ఇప్పుడు అభివృద్ధి పనులు వస్తాయో ఆ 6 జిల్లాలకి 6 కాన్స్టిట్యున్సీలకి పరిమితం అవుతాయి. ఫండింగ్ కూడా ఎక్కువ వస్తుంది. సో ఈ రెవెన్యూ డివిజన్ ఏదైతే ఉందో, డిఎస్పీ ఏదైతే ఉందో, ఆఫీస్ ఏదైతే ఉందో ఎక్కడున్నాయో అక్కడే ఉంటాయి. అందులో ఏ విధమైన సందేహం లేదు. ఇప్పుడు ఒక రకంగా గంగవరం మండలం తీసుకుంటే అక్కడి నుంచి 50 కిలోమీటర్స్ కాకినాడ ఎస్పీ ఆఫీస్ కానీ కలెక్టర్ ఆఫీస్ కానీ. మరి ఇక్కడికి వాళ్ళు కానీ పంటుంటే వాళ్ళు 25 కిలోమీటర్స్. అలాగా ఓన్లీ ఎస్పీ ఆఫీస్ కోసం కలెక్టర్ ఆఫీస్ దగ్గరగా ఉండటం కోసం కాకినాడ జిల్లా అడుగుతున్నారు అవివేకులు. అసలు దీంట్లో దాన్ని కాకినాడ జిల్లాలో కలపడం వల్ల ఉపయోగాలు ఏంటి? కాకినాడ జిల్లాలో పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఎక్కువ ఫండ్స్ వచ్చిన ఏరియా ఏమైనా ఉందంటే ఇటు కాకినాడ, ఇటు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సెకండ్ ప్లేస్లో రామచంద్రపురం నియోజకవర్గం ఉంది. 150 కోట్లు పైబడి తీసుకుని వచ్చాం. పుష్కరాల్లో కూడా సుమారు 110 కోట్లు పెడతా ఉన్నాం. సో అభివృద్ధి అనేది ఎక్కడ ఆగట్లే. దీన్ని ఎందుకు అడుగుతున్నారనేది నేను తిరిగి ప్రశ్నిస్తుంటే చెప్పలేకపోతున్నారు. రాజీనామే కావాలంటా ఉన్నారు. అందరినీ చేసేయమన్నారు రాజీనామా. ఈ జేఏసీ వాళ్ళు కానీ వాళ్ళకి రాజకీయ వ్యామోహం ఏమైనా ఉందేమో అన్న అనుమానం అంతే. ఎస్, భవన నిర్మాణ కార్మికులు. సో భవన నిర్మాణ కార్మికులు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మాట ఇవ్వడం జరిగింది. సంక్రాంతి ముందే పెండింగ్ ఫైల్స్ అనేవి క్లియర్ చేయడం జరుగుతుంది. 111 కోట్లు ఉన్నాయి. అవి 50 కోట్లు కూడా ఇటు వలవల్ బాబ్జీ గారు, నేను కూడా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడటం జరిగింది, సీఎం గారితో. అవి పండగకు ముందే రిలీజ్ చేయడానికి సర్వం సిద్ధం చేసాం. అయితే గత ప్రభుత్వం 1214 మెమో పెట్టి పథకాలు ఆపేశారు. అటు పెండింగ్ ఫైల్స్ పెట్టడం జరిగింది. వాళ్ళు సుమారు 600 కోట్లు వస్తుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వీళ్ళు కనీసం 190 కోట్లు ఇటు ఇండెంట్లకి ఇటు జీతాలు ఇచ్చి మిగతా 210 కోట్లు 230 కోట్లు ఉంటే వెనక్కి పంపివైను. అసలు వాళ్ళకి చిత్తశుద్ధి లేదు కార్మికుల ఆరోగ్యం పట్ల కానీ వాళ్ళ సంక్షేమం పట్ల కానీ చిత్తశుద్ధి లేదు. సో మేము వచ్చిన తర్వాత 7 హాస్పిటల్స్కి మేము శంకుస్థాపన చేయడం జరిగింది. సైట్లు అలాట్ చేయడం జరుగుతూ ఉంది. మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్ ప్లస్ మెడికల్ కాలేజు విశాఖపట్నంలో శాంక్షన్ చేయడం జరిగింది. ఇటు కార్మికుల సంక్షేమం, వాళ్ళు ఆరోగ్య పట్ల పూర్తి చిత్తశుద్ధితో ఉంది గవర్నమెంట్. అలాగే గత ప్రభుత్వం పని పాట లేకుండా వాళ్ళు 151 సీట్లు వచ్చేటప్పటికి విర్రవీగిపోయారు. మాకు మించిన వాళ్ళు లేరు, ఇంకా 25 ఏళ్ళు మేమే, మాకు ప్రత్యర్థి కూడా లేరని విర్రవీగిపోయి మీరు చూస్తూ ఉన్నారు చాలా చోట్ల. నా చిటికి నేల మీద బొచ్చు పీకలేరు, నా నెత్తి మీద బొచ్చు పీకలేరు అనేవాడు జగన్. మొత్తం కూర్చోబెట్టి బొచ్చు అంతా పీకి 11 ఇంటికి మిగిల్చారు. ఇంకా వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరం. ఏదేమన్నా ఈ ప్రభుత్వం పూర్తిగా కార్మికుల సంక్షేమం, అభివృద్ధి గురించి పాటుపడతామని, అలాగే భవన నిర్మాణ కార్మికులు ఏది పథకాలు ఆపేస్తారో డూప్లికేషన్ పేరు మీదట అవన్నీ కూడా మళ్ళీ తిరిగి ఇవ్వటం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ. ఉద్యాన పంటల్లో సాంకేతిక పరిజ్ఞానం రైతులకు అందించే విధంగా చర్యలు చేపడుతున్నామని, అందులో భాగంగా హార్టికల్చర్ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పేర్కొన్నారు. మంగళవారం తాడేపల్లిగూడెం మండలం వెంకటరామన్న గూడెం గ్రామంలో ఉన్న డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీలో, రాజమహేంద్రవరం రూరల్, బొమ్మూరులో ఉన్న రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ తో సంయుక్తంగా సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి కోసం ఒక ముఖ్యమైన ఒప్పందం కుదుర్చుకునే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.
కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ ఉద్యాన ఉత్పత్తులను వాణిజ్యపరంగా ఉత్పత్తి చేసేందుకు మరియు వినియోగదారులకు అందించే విధానాలపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కోల్డ్ స్టోరేజ్ మన దగ్గర రెగ్యులర్ గా plantation of the cocoa being separate research. Their work is going on and validation is going on. Demonstrations, training programs. మనకి బనానా ఫైబర్ ఎక్స్ట్రాక్షన్ Banana fiber. We are producing all the nearly 17 products. We are producing here. ఒక సీజన్ లోనే మనం మార్చొచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూరియా ఉందనుకోండి, యూరియా పద్ధతి యూరియాలో ఇన్సిడెంట్ ఎలాంటి పెస్ట్ వస్తుంది. Another thing, madam, when we apply this to the soil should contain sufficient organic matter. So because it leaves an organic matter in the soil, so that is the substance. So it should be combined with the application of organic matter. Then it will multiply in between. So there is no need for applying farmyard manure. This is along with All soil borne methods. So if you want to multiply also you can do it. Yes, madam. Based on the demand, they can make. Natural setup కాబట్టి. Please explain. So this is a separate fermenters. So this is Astropactor, TSB and KB. So depending on within 4 days you can. Demand ఉంటే you can produce We that. are continuously producing, madam. Still, but there is no leftover. So those things also there. Beneficial fungi. Cow dung should be used as a substrate. Cow dung, neem cake, castor cake, like that. Yeah. So there we don't know which bacteria is multiplied. Then immediately our farmers will come. Obviously they will come, no issue. Because they are getting the results. తక్కువ రేట్లు పెస్టిసైడ్ ఇన్సెక్టిసైడ్ Now I am also from pesticide company. That's why I'm asking you. They have diversity seed. They have qualified. There is a lot of money in seed production. వాళ్ళకందరికీ idea ఉంది కదా, they are qualified. We will make more demonstrations in the entire district also, as a module. What you said earlier for Moringa. Moringa also here they are preparing so many byproducts. This is the fiber banana. Yeah, extraction of fiber from the pseudostem. Farmers ki, women ki training ichi ఈ crafts ila preparation. అంటే ఇప్పుడు బనానా స్టెమ్ సూడోస్టెమ్ నుంచి ఫైబర్ తీసేది you have the machinery with you. Yes, madam. You have the machinery. Technology we are having. We are giving training and demonstration Okay. and quick drying and ఓకే సో ఇప్పుడు ఇవి ఇప్పుడు దీని నుంచి ఎండ్ ప్రోడక్ట్ మార్కెటింగ్ ఛానల్స్ ఉన్నాయా ఎగ్జిస్టింగ్ ఛానల్స్ మనం డెవలప్ నెక్స్ట్ ఇవి వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ మేడం మిల్లెట్ బేస్డ్ బిస్కెట్స్ అండ్ ఆటా మీ దగ్గర ఏమైనా ప్రీమియం కంపెనీస్ ఎవరైనా వచ్చి మిమ్మల్ని కన్సల్ట్ అవ్వడం ఎక్కడైనా ఉందా లైక్ ప్రీమియం కంపెనీస్ బ్యాంబూ ప్రోడక్ట్స్ కావాలని కానీ లేదంటే కన్సల్ట్ ఏం అవ్వలేదు కానీ మేడం మేమే అండ్ టెక్నాలజీ ప్రూవెన్ టెక్నాలజీని హౌ ద ఫార్మర్ని ఇంక్రీజ్ ద ఇన్కమ్ బేస్డ్ అంటే టెక్నాలజీ ఉంది కానీ మన ప్రీమియం 500 to 2000 rupees. 3 to 4 times. వాల్యూ Value addition is there. బట్ ఓన్లీ థింగ్ ఇస్ మార్కెటింగ్ లేక మనం చేయట్లేదు మన జిల్లాలో బ్యాంక్ ఇది తిరుపతి
Okay. We have MOU with KKD So and earlier. what are they? The worshipped flowers of Swami, they will dry that flowers with different methods and they will make it self. Have the knowledge. Yes. You have the knowledge. లాస్ట్ మంత్ ఇచ్చే మేడం డ్రై ఫ్లవర్. కాంటాక్ట్ నెంబర్ తీసుకుని మన ఓకే డ్రై ఫ్లవర్ మీద లాస్ట్ మంత్ చేసాం మేడం. Last ఎవరికైతే ప్యారిస్ రిసోర్సెస్ ఉన్న వాళ్ళకి ఒక 3 days ట్రైనింగ్ ఇస్తాము. వాళ్ళు 45 daysలో మష్రూమ్స్ హార్వెస్ట్ చేసేటప్పుడు ఇయర్ ఆన్ 2 మేడం ఉద్యాన పంచాయతీ రిక్వైర్మెంట్ ఉంటుంది మ్యామ్. షెడ్యూల్స్ అనుకోండి పెద్ద మార్కెటింగ్ మళ్ళీ మనమే వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఎస్ మ్యామ్. మనకి బట్ ఇది అనుకోండి డైరెక్ట్ గా ఫార్మసిటికల్ అమ్మ అంగన్వాడీస్ ల్యాండ్ ఒకసారి అంగన్వాడీస్ ల్యాండ్ ఐడెంటిఫై చేసి వీళ్ళు పుష్ పంపిస్తారు. యూట్రీ గార్డ్ అంగన్వాడీ టీచర్స్ district we are having one KVK madam, KVK Periyavaram, where we have it. ఇది మా KVK madam. థ్యాంక్ యూ ఫర్ and India is having very low production and also the productivity. Then coming to the value added products, immediately after harvesting of cocoa, it has to the Mondelez India Private Limited and also other companies that different methods like microwave drying, hot air drying, silica gel drying, and pressing. it is 5 years worth of it can cost up to according to order. ఓకే సో ఇది అది ఫస్ట్ ఒకటే కాన్సెప్ట్ కదా. People here knows Your own leaf. any part of plant can be also can be grown. బాగుంది. సో ఇది లోకలీ అవైలబుల్ variety, even not only banana, even ornamental plants also. For each crop, each సో దీనికి మనం వేరే జింజర్ the German company for cups is there. So in the market, if you order, that's the only company that makes good quality. Only road. సో మీరు ఆర్టీఐహెచ్లో మెంటర్ కింద సపోర్ట్ చేయగలుగుతారా? All are works very civilized. These are the spice side. They have selling them. How is your market value? They do propagate. And I have to go. This is your incubation space. Yes, couple of minutes. So this is your incubation space. So they will learn about technology, marketing, how to prepare a business plan, everything. Okay, you're teaching them. And we have protected cultivation of high value vegetables as well as flower crops and fruits also, madam. So also training our students in ELP in different modules. So they are being trained right from land preparation till marketing in beekeeping as well as preparation of value added products using beeswax. So coming to coconut, in the meeting you have discussed about coconut also. So these products are having lot of potential business.
funding will not be an issue. Sure, madam. Okay, so you come up with good ideas, good commercials. Good potential ideas, madam. Only thing is funding problem. That won't be an issue. You have good ideas, you come up with good DPS, we'll grow in those projects. తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంకి కార్మిక శాఖ మంత్రివర్యులు శ్రీవాసంశెట్టి సుభాష్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుభాష్ ని భవన ఇతర కార్మికుల బోర్డు చైర్మన్ నీదుర్గ ఇన్ఛార్జి వాళ్లలో బాబ్జీ సత్కరించారు. ఈ కార్యక్రమంలో పట్నాల రాంపండు, గొర్రెల శ్రీధర్, పద్మనాభని మురళి, సబ్నివిసు కృష్ణమోహన్, గురుజు సూరిబాబు, సూర్పన వెంకటరావు, దాట్ల జగన్నాథరాజు, వీర్ల సత్యనారాయణ, శ్రీరాముల నాగేశ్వరరావు, అంబటి వాసు, ఎస్కే మీరా, భోజంకి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మా ఊళ్ళో అందరూ చెప్తాను, మా మినిస్టర్ గారు ఎవరు కొద్దిగా వెడల్పు ఇక్కడ 2 గుళ్ళు మెయింటైన్ చేస్తాడండి. రామ్మోహన్ గారు నాయుడు గారికి అత్యంత ప్రీతిపాత్రుడు. దేవుడు చేయించుకుంటాడండి. ఏం చేస్తాడు? అందరికీ ఉండదు. మెంబర్స్ కూడా ఏం చెప్తే బాగుంటుంది. మా సంస్థ కలవడం వచ్చింది. మీరు వస్తాం మాకు చాలా ఆనందంగా ఉంది. మా బాధ్య గారు ఇంకా ఆయన మా నాయకుడు అండి. సంస్థ ఇలా చూడండి. గౌరవనీయులు కార్మిక శాఖకి వన్నీ తీసుకొచ్చిన సోదరులు సుభాష్ గారు, అలాగే ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈవేళ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి మరి సుభాష్ గారు రావడం మనందరికీ కూడా చాలా ఆనందదాయకమైన విషయాలు. ఎందుకంటే నిరంతరం పనిచేస్తూ మరి తెలుగుదేశం పార్టీని రామచంద్రాపురం అలాగే మరి కోనసీమ జిల్లాలో మరి అద్వితీయంగా నడిపిస్తూ ఈవేళ మరి ఒక తెలుగుదేశం పార్టీకి పూర్తిగా జవసత్వాలు వచ్చే కార్యక్రమాన్ని తీసుకున్న సుభాష్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే నా పట్ల కానీ ఆయనకి చాలా మంచి అభిమానం ఉంది. చాలా మంచి కార్యక్రమాలు మేము చేయాలి. దానికి ఎప్పుడు కూడా ఏ పని అడిగినా ఆయన కాదు అనే పరిస్థితి ఏనాడు ఉండే పరిస్థితి కాదు. ఎందుకంటే యువకుడు, ఆయన ఉత్సాహవంతుడు. మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఇచ్చిన బాధ్యత, గురుతర బాధ్యతని నిర్వహిస్తూ మరి ఈ భవన నిర్మాణ కార్మికులకు కూడా న్యాయం జరిగేలాగా నిరంతర పోరాటం చేస్తున్న మా సోదరులు మరి కేబినెట్ మంత్రి సుభాష్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈవేళ ఇక్కడికి రావడం మా అదృష్టంగా భావిస్తూ ఆయనకి ఎప్పుడు కూడా నిరంతరం చేదోడు వాదోడుగా ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మా భవన నిర్మాణ కార్మికుల చైర్మన్ వలవల బాబ్జీ గారి దగ్గరికి మర్యాదపూర్వకంగా రావడం జరిగింది. అలాగే తెలుగుదేశం తాడేపల్లిగూడెం తెలుగుదేశం కార్యకర్తలు అలాగే నాయకులను అందరినీ కూడా కలవడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే ఒక పెర్ఫెక్ట్ మ్యాన్ని, కష్టపడే తత్వం ఉన్న వ్యక్తిని భవన నిర్మాణ కార్మికుల చైర్మన్గా ఇవ్వటం నాకు చాలా ఉపశమనం కలిగించింది. ఎందుకంటే ఆయన నిరంతరం ఏదైనా పని పట్టుకుంటే పడుకునేవాడు. ఆయన కూడా నిరంతరం నిత్యం మనం ఏదో చెయ్యాలి, కార్మికులకి పెండింగ్ బిల్స్ ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని 3 సార్లు కలవటం, ఆయన నేను కలవటం, ఇంచుమించు రివ్యూ మీటింగ్లో కూడా మేము 6-7 మీటింగ్లో అతి తక్కువ కాలంలో
మరి కార్మికులకి ఏదైతే డూప్లికేషన్ పేరుతో పథకాలు తీసేశారో భవన నిర్మాణ కార్మికులు, అవి మళ్ళీ ట్రాక్లో పెట్టడానికి, అలాగే కొంత ఏదైతే అమౌంట్లు ఇస్తున్నా ఉన్నారో పథకాలకి, సంక్షేమ పథకాలు అవి పెంచేలాగా కూడా కృషి చేస్తూ ఉన్నారు. అతి త్వరలో కూడా పెండింగ్ బిల్స్తో పాటు ఈ యొక్క పథకాలను కూడా అమలు చేసే విధంగా మీ ఇద్దరం కృషి చేస్తూ ఉన్నాం. నాకు ఒక సొంత అన్నయ్యలాగా ఆయన నాకు కూడా ఉంటూ మరి ఈ భవన నిర్మాణ కార్మికుల్ని, ఎందుకంటే అది కత్తిమే స్వాములు అంటే 18 లక్షల మంది ప్రజెంట్ ఉంటే సుమారు 30 లక్షల మంది ఉన్నారు. ఇటు రిజిస్ట్రేషన్లు పెంచాలి, ఈశ్వరం పోర్టల్ పెంచాలి, ఈ నిరంతరం పని ఉంటుంది. ఎందుకంటే సెస్ అమౌంట్ చూసుకోవాలి. అవన్నిటిలో కూడా ఆయన కూడా ఓ యువకుడిలాగే మరి ప్రతి చోటకి మొన్న వైజాగ్ వెళ్ళటం జరిగింది. అలాగే రివ్యూ మీటింగ్ 16వ తారీఖు 17వ తారీఖు పెట్టుకోవడం జరుగుతూ ఉంది. నిరంతరం ఆయన కార్మికుల యోగక్షేమాలు, అలాగే భవన నిర్మాణ కార్మికుల యోగక్షేమాలు, అలాగే సంక్షేమ పథకాలని అమలు చేసే విధంగా మరి ఆయన నాకు చేదోడు వాదోడుగా ఉంటూ నిత్యం నేను కొద్ది వేరే శాఖల్లో మరి ఈఎస్ఐ డిపార్ట్మెంట్లో అయ్యి ఉన్నప్పటికీ ఈయన చొరవ తీసుకుని సీఎం గారి దగ్గరికి వెళ్ళి భవన నిర్మాణ కార్మికుల బాధలు, ఇబ్బందులన్నీ కూడా తెలియజేస్తూ కొన్ని సంక్షేమ పథకాలు ఏవైతే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో మరి ఆయన కృషి వల్ల మీ ఇద్దరు వెళ్ళి మాట్లాడటం వల్ల అవి కూడా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్తో పాటు ఈ హెల్త్కి సంబంధించినవి కూడా మరి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఏదేమన్నప్పటికీ నారా చంద్రబాబు నాయుడు గారు పెర్ఫెక్ట్ మ్యాన్ని పెర్ఫెక్ట్ ప్లేస్లో ఉంచారు. దానికి ఆయన నిద్రం సొంత అన్నదమ్ముల్లాగే మరి ముందుకు సాగుతూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ వచ్చి తాడేపల్లిగూడెం తెలుగుదేశం కార్యకర్తలందరినీ, నాయకులందరినీ కలుసుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. అలాగే మా సోదర సమానుడి దగ్గరికి కూడా రావటం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి కార్యకర్త ప్రజల పక్షం నిలబడి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని రాష్ట్ర విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ జిల్లా ఉపాధ్యక్షులు తెన్నేటి జగ్జీవన్ సుమారు 100 మందికి పైగా అనుచరులతో కలిసి నేడు తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. వారందరినీ శాసనసభ్యులు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత వైసీపీ పాలనలో 5 సంవత్సరాల పాటు బడుగు బలహీన వర్గాల ప్రజలకు అన్యాయం జరిగిందని, అటువంటి పార్టీని విడనాడి జనసేన పార్టీని ఎంచుకోవడం హర్షణీయం అన్నారు. ఎస్సీ ఎస్టీ ప్రజలకు తీరని అన్యాయం చేసిన జగన్ కు ఎన్నికల ద్వారా ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు. పార్టీలో చేరిన క్రొత్త వారందరూ కుటుంబ సభ్యులుగా మెలగాలని, వారందరినీ సీనియర్ నాయకులు గౌరవంగా ఆహ్వానించాలని కోరారు. మరి పెద్ద ఎత్తున జాయిన్ అవడం చేసిన కార్యకర్తలకు స్వాగతం, సుస్వాగతం. అందరూ కూడా లోపలికి వచ్చి వేదిక వద్దకు కూర్చోవలసిందిగా కోరుచున్నాం. సోదరులందరూ మరి జనసేన పార్టీలోకి మరి జాయిన్ అవుతున్న సందర్భంలో మరి భారీ ఎత్తున ర్యాలీగా వచ్చి ఏదైతే ఈరోజు వస్తువు అంటే కనుక చాలా ఆనందకరం. ఎందుకంటే అతను చేసిన వర్క్ కానీ, అతను చేసిన విధానం కానీ నాకు చాలా నచ్చింది. ఎందుకంటే కనుక అంతకుముందు మీ వైసీపీలో ఉన్నప్పుడు మీ ఎంతో కలిపి చేసేవాళ్ళం. అంత మంచి వ్యక్తి వస్తువు అంటే కనుక చాలా ఆనందకరం. ఎందుకంటే అతను చేసిన వర్క్ కానీ, అతను చేసిన విధానం కానీ నాకు చాలా నచ్చింది.
ఎందుకంటే కనుక అంతకుముందు మీ వైసీపీలో ఉన్నప్పుడు మీ ఇద్దరు కలిపి చేసేవాడు అంత మంచి వ్యక్తి. ఎందుకంటే పార్టీలకు అతీతంగా కూడా పనిచేసే వ్యక్తి మా ఎమ్మెల్యే బొజ్జటి శ్రీనివాస్ గారు. అనేక సంక్షేమ పథకాలు కానీ ప్రభుత్వం నుంచి కానీ ఆయన సొంత నిధుల నుంచి కూడా ఈ రోజున సీఎం రిలీఫ్ ఫండ్ సుమారు 4 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత మా ఎమ్మెల్యే బొజ్జటి శ్రీనివాస్ గారిది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు అధ్యక్షులు గులాబీ గారు మాట్లాడుతున్నారు. శ్రీనివాస్ గారు నేతృత్వంలో తెన్నటి జగత్యామరావు గారు సాధారణంగా పార్టీలోకి అలాగే కూడా ఇచ్చేసిన నాయకులందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తారు. శ్రీనివాస్ గారు నేతృత్వంలో తెన్నటి జగత్యామరావు గారు సాధారణంగా పార్టీలోకి అలాగే కూడా ఇచ్చేసిన నాయకులందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తారు. రమేష్ గారు హసీనా గారు ముప్పుడి రమదేజ గారు, రాచల నరసింహారావు గారు, చిట్టు గారు, అశోక్ గారు, హేమాకుమార్ గారు, కిరణ్ గారు, అక్షయ్ గారు, ముఖేష్ వెనక్కి పెట్టిన ఫోన్ కొంచెం పని గారు, ఏలూరు కృష్ణ గారు, కాంశెట్టి ప్రభాకర్ గారు, కొండేపల్లి అయ్యప్ప గారు, ఎలా వెనక్కి వెనక్కి వెళ్ళిపోండి వచ్చేవాళ్ళు. ఇటు తిరుగు ఇటు తిరుగు ఇటు తిరుగు. ఓకే సార్. ఆర్ శేఖర్ గారు, జి విజయ్ కుమార్ గారు, జి రామకృష్ణ గారు, జి వినయ్ గారు, జి గాంధీ గారు, పి సిద్ధార్థ గారు, బాబురాజు గారు, అనిల్ గారు, యశోద గారు, హసీనా గారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నాయకత్వం. ఒకసారి చూడండి సార్. అందరూ బాగుండాలంటే మణి గారు, కేదల సురేష్ గారు, రండి ఇంకెవరెవరు వచ్చి బాబాజీ గారు, గారు, యాలగడ్డ రమణి గారు, పెనపాడు మురళీకృష్ణ గారు, కె శామ్యూరాజ్ గారు. ఈరోజు తెన్నేటి జగజ్జీవన్ రామ్ గారు, అదేవిధంగా కావటి శివ గారు, హసీనా గారు, పి గోవింద్ గారు, ముప్పుడి రవితేజ గారు, రాచర్ల నరసింహ గారు, తెన్నేటి లక్కన్ గారు, ఎం కిరణ్ గారు, ఇంకా వారి కుటుంబ సభ్యులందరూ కూడా జనసేన పార్టీలో జాయిన్ అయినందుకు వారికి స్వాగతం పలుకుతూ, అదేవిధంగా ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి మన వర్తనపల్లి కాశీ గారికి, అదేవిధంగా పాలూరు వెంకటేశ్వరరావు గారికి, రాజేంద్ర ప్రసాద్ గారికి, సింగం సుబ్బారావు గారికి, భాషా గారికి, అదేవిధంగా రోజు పైన ఎవడన్నా ఉండండి, మనకెందుకు, మనకు ఉన్న లీడర్, మన వాయిస్ వినిపించే లీడర్ మనకు కావాలి. మన సభలోకి వెళ్ళి మన కష్టాలు చెప్పిన లీడర్ మనకు కావాలి, నాయకుడు కావాలి, కోరికలు తీర్చే నాయకుడు మనకు కావాలి. అలాంటి వాళ్ళని ఎన్నుకోవాలంటే మనం ఫస్ట్ ఎవరి దగ్గర చేయి చాపకుండా ఉంటే జుట్టు పట్టుకుని ఎదవా నువ్వు ఓటేయించుకున్నావు, నువ్వు నాకు ఎందుకు పని చేయమని అడిగే హక్కుని మీరు తీసుకోండి. అంతేగాని ఏదో 1000-1500కి మనుషులు మన 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 ఎంతగా ఒక బ్లడ్ టెస్ట్ అయితే 4000 అవుతుంది. ఆ రోజు ఇచ్చే డబ్బు ఎంత మనకి? కాబట్టి 10 మనిషి ఆలోచన మారండి. అదేవిధంగా ఉచితాల కంటే కూడా ఇంటికో ఉద్యోగానికి మనం ప్రయత్నం చేయాలి. ఇంటికో ఉద్యోగం అయితే 50,000 వస్తుంది, ఆడిచ్చి ముష్టి అంతా 10,000-15,000 కోసం వాళ్ళకి వేసేయాలి, వీళ్ళకి వేసేయాలి, ఆడొచ్చేసాడు. ఈడు వచ్చి ఎవడొచ్చేసినా మన డబ్బు మన కట్టి ట్యాక్సీలే మనకి ఇస్తారు. అయితే అక్కడ ఉద్యోగం అయితే నెలకి 50,000 వస్తే సంవత్సరానికి 6 లక్షలు వస్తుంది. కానీ ఇలా వస్తే సంవత్సరానికి 15,000 వస్తుంది. 15,000 సంవత్సరానికి కావాలా, ప్రతి నెల 50,000 కావాలన్నది జనం కూడా ఎడ్యుకేట్ చేయవలసిన అవసరం ఉంది. మనకు తెలియక ఆ మత్తులో పెట్టి డబ్బు అంతా లాగేశారు మొత్తం. మనకు 15,000 వేయడం, ఆడు 15 కోట్లు కొట్టేయడం.
కాబట్టి జనం అందరికీ తెలియజెప్పండి, మనందరూ కలిసి మంచి ప్రభుత్వాలను ఎన్నుకుందాం, మంచి నాయకులను ఎన్నుకుందాం. ఈరోజు ఎవరైతే ఈ పార్టీలోకి వచ్చినటువంటి శివకు కానీ మరి జగజ్జన్ రావు కానీ మిత్రులందరికీ నేను చెప్తున్నా, మనం పోయే వరకు మనం ఒకటే పార్టీలో ఉండి మంచి జరిగినంతసేపు, ప్రజలు మంచి చేసినంతసేపు ఆ పార్టీని వదలకూడదని మీరు అంతర్గతంగా ప్రమాణం చేసుకోండి. అంతేగాని ఇవాళ జాయిన్ అయ్యాం అనే ఆలోచన వదిలేండి. ఇంకా జాయిన్ అవుతూ ఈ కుటుంబం మనం పోయేదాకా ఉంటాం అనేది మీరు ఆలోచన చేయాలని ఇక్కడ ఈరోజు జాయిన్ అయిన మిత్రులందరికీ నేను చెప్తున్నా. ఎలక్షన్ ముందు కూడా చాలామంది జాయిన్ అయ్యారు. మన రాధాకృష్ణ గారు, ఉంగరాజ్, జగన్ రావడం, అలా కావటి శివ, ఇంకా చాలామంది మిత్రులు రావడం, వాళ్ళందరినీ స్వాగతం పలుకుతున్నాం. ఎందుకంటే ఒక మంచి చేద్దాం. ఈ తాడేపూడి పట్టణమే కాదు, కాన్స్టిట్యున్సీ మనం ముందు వస్తున్న నిలబెడదాం. మనం ఒక మాట మీద ఉండాలి, మంచి చేయడానికి ఉండమని అడుగుతున్నాం, అంతేగాని రాజకీయం కోసం కాదు. ఇక్కడ ఇవాళ మనం పార్టీ నేను జగజ్జన్ రావు వస్తానంటే ఎందుకంటే వెంటనే ఓకే అన్నది ఏంటంటే 14లో ఓడిపోయాడు, నిబద్ధతగా పనిచేశాడు. 14లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ మన దగ్గరికి వచ్చి మీ పార్టీలోకి వస్తాను అనలేదు. వాళ్ళ పార్టీకి అతను చేసుకున్నాడు, తప్పులేదు, దానికి నేను ఎక్కడ ఇదల్లా. అలా అనుకుంటే ఆ రోజు నాకు దళిత సోదరులు ఉన్నది, నాకు ఫస్ట్ ఉన్నదే యాంటపట్రాజు. నాతో పాటు ప్రతి గుమ్మం తిరిగింది యాంటపట్రాజు, రెండో వాళ్ళు లేరు. తర్వాత చేపల రమేష్. అంటే దళిత సోదరులందరినీ జగన్మోహన్ రెడ్డి పూర్తిగా మోసం చేశాడు. మీకు వచ్చి డబ్బులు కానీ, ఏదైతే ఎస్సీ ఎస్టీ సప్లైలో నిధులు కానీ, అంబేద్కర్ విదేశీ విద్య కానీ పూర్తిగా మోసం చేసినప్పుడు కూడా గుడ్డిగా నమ్మారు. ఇది మా పార్టీ అని హోల్డ్ చేసుకున్నారు. చెప్పాలంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీద ఇకనైనా నేను ఆయన దగ్గర పనిచేసి ఒక మంచి కార్యకర్తగా నేను పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఆయన చేసే ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు వెళ్ళాలని నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా నాకు సంబంధించి ఈ వైఎస్ జనసేన పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా నా సోదరులు, నా మిత్రులే అందరూ కూడా. నేను ఒకరిని మాత్రమే దూరంగా వెళ్ళాను. పాత నుంచి నలగంచి రాంబాబు అన్న, అలాగే మా కేవీఎస్వి ప్రసాద్, మొత్తం మా పుల్ల బాబీ అన్న, అందరూ కూడా నాకు సన్నిహితమైన వాళ్ళే. కానీ నేను మాత్రం వాళ్ళతో కలిసి పనిచేయకుండా 15 సంవత్సరాలు వేస్ట్ చేసిన భావన నాలో పూర్తిగా ఉంది. నేను దయచేసి ఇలాంటి పార్టీలో ఉండకూడదని నేను ఒక నిర్ణయం తీసుకొని, అభివృద్ధి అంటే అర్థం తెలియని వాళ్ళతోటి, అభివృద్ధి అంటే తెలియని వాళ్ళతోటి వ్యక్తిగత దోషంలో పాల్పడే వాళ్ళకి అలాంటి నాయకత్వంలో పనిచేయకూడదని నేను ఒక నిర్ణయం తీసుకుని ఇవాళ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నగారి దగ్గరికి నేను రావడం జరిగింది. మీ అందరి ఆకాంక్ష మేరకు నన్ను ఏ విధంగా అయితే ఓ నిజాయితీ గల కార్యకర్తగా ఉన్నాడు, ఒక నిబద్ధత గల కార్యకర్తగా ఉన్నాడని జగజ్జీవన్ అనుకుంటున్నారో దాన్ని ఏమాత్రం తీసుకోకుండా దాన్ని నిలబెట్టుకుంటానని జనసేన పార్టీకి పూర్తి స్థాయిలో పనిచేస్తూ నేను జరిగే నా రాజకీయ భవిష్యత్ అంతా కూడా జనసేన పార్టీలో నేను కొనసాగుతుందని, అన్నగారి అనుచరుడిగా నేను ఉండిపోతానని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు మన శ్రీనివాసరావు గారి గురించి చెప్పాలంటే ఒక సామాన్య కార్యకర్త, మా సోదరుడు చేపల రమేష్ ఒక సామాన్య కార్యకర్తగా ఆయన నిబద్ధతతో పనిచేశాడు. ఆయన్ని తీసుకెళ్ళి మార్కెట్ యార్డ్ చైర్మన్గా చేయడం అంటే మామూలు విషయం కాదు. అంటే ఆయన దగ్గర పనిచేస్తే ఎంత చిన్న కార్యకర్త అనేది కాదు, ఎంత పని చేశాడు, ఎంత నిబద్ధతతో ఉన్నాడు అనేది రమేష్ ద్వారానే మనకు తెలుస్తుందని చెప్పి నేను సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇక నుంచి నేను నా అనుచర వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నేను జనసేన పార్టీకి కలిసి పనిచేసేలాగా ముందుకు తీసుకెళ్ళడం కోసం నేను కృషి చేస్తానని మీ అందరి ముందు నేను ప్రమాణం చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీనివాస్ అన్న గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ప్రధానంగా నేను ఈ పార్టీలోకి రావడానికి నన్ను మోటివేట్ చేయడం కానీ, జగజ్జీవన్ నువ్వు భవిష్యత్తు పాడు చేసుకున్నావు, నువ్వు మంచి వ్యక్తివి, నీవు ఉన్న ప్లాట్ఫామ్ మంచిది కాదని నాకు సూచనలు సలహాలు ఇచ్చినటువంటి మా గురువు గారు తోట గోపి గారి ఆశీస్సులతో నేను అన్నగారి దగ్గర జాయిన్ అవ్వడం జరుగుతుంది. అలాగే నన్ను ప్రేరేపించి నన్ను పార్టీలోకి తీసుకురావాలని చెప్పినటువంటి మన శివగారు, నత్తి శివ గారు నన్ను ప్రోత్సహించి, తమ్ముడు నువ్వు కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు, నీకు మంచి భవిష్యత్తు ఉన్న నాయకుడు, నువ్వు పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి అన్ని పెద్దలందరూ కూడా నాకు ఎప్పటికప్పుడు సజెషన్ చేస్తామన్నారు. నేను ఇవన్నీ ఆలోచించుకుని నేను అంతమంది నాకు సన్నిహితులు, స్నేహితులు, నా శ్రేయోభిలాషులు ఉన్నప్పుడు నేను అక్కడ కాదు ఉండడం ఎక్కడని చెప్పి నేను నిర్ణయం తీసుకుని ఈరోజు ఈ బొలిశెట్టి శ్రీనివాస్ అన్న గారి సమక్షంలో జనసేన పార్టీకి నేను జాయిన్ అవ్వడం జరిగింది. ప్రతిభ కలిగిన వారికే క్యాంపస్ లో ప్లేస్మెంట్ లభిస్తుందని ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం పెంటపాడు డిఆర్జీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్టిక్ బుక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్టిక్ బుక్ కు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు మాట్లాడుతూ కుగ్రామం నుంచి వచ్చి స్టిక్ బుక్ సీఈఓ ఎదిగిన అనిల్ కుమార్ ను స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలన్నారు.
కోరుతున్నాం. ప్రగతి ప్రభాతం. శ్రీ బొలిశెట్టి శ్రీనివాసరావు గారు మన తాడేపల్లిగూడెం నేను అనుకుంటున్నాను. మరి ఖచ్చితంగా మీరు అందరూ కూడా మరి మీరు మంచి చేయడానికి మీరు ఎంత ముందుకు వస్తారో మేము కూడా మీకు సపోర్ట్ చేయడానికి 3 రెట్లు ముందుకు వస్తామని కూడా నేను తెలియజేసుకుంటూ, ఇటు ప్రభుత్వాన్ని కూడా మీరు ఏదన్నా మీకు చేయవలసిన పని ఉంటే ప్రభుత్వాన్ని కూడా మీ తరఫున నేను రిక్వెస్ట్ చేసి నేను చెప్పాను. ఇప్పుడు ఇవాళ కాలేజీ అన్నింటిలోనూ మరి ఏదైతే ఇవాళ స్టిక్ బుక్ అనేది మనం ప్రవేశపెట్టాం, అన్ని కాలేజీల్లో ప్రమోట్ చేయందో నేను కూడా యాజమాన్యాన్ని చెప్తాను. ఫేస్బుక్ అనేది ఇవాళ కమర్షియల్ అయిపోయింది. డబ్బులు ఇచ్చుకోండి, ప్రచారం చేసుకోండి అనే యాడ్లు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి స్టిక్ బుక్ మంచి లైఫ్ ఉంటుందని నాకున్న నాలెడ్జ్లో నేను మీకు చెప్పగలుగుతాను. అదేవిధంగా ఈ మన నెక్స్ట్ భవిష్యత్తు కూడా మనం కొత్తగా ఆలోచన చేసి ఏదో మనం అదే చదివేద్దాం, బీటెక్ చేస్తే ఉద్యోగం దానంతా అదే వచ్చేస్తుంది అనుకుంటే చాలా తప్పు. అక్కడ కూడా మెరిట్ ఉన్న వాళ్ళే నిలబడుతున్నారు. మెరిట్ లేని వాళ్ళకి ఎక్కడ క్యాంపస్ ఉద్యోగాలు రావట్లేదు. వన్స్ క్యాంపస్ బయటకు వచ్చాక వాళ్ళకి ఉద్యోగమే లేదు. ఇది నేను స్వయంగా చూసి నేను చెప్తున్నాను మీకు. దయించి అందరూ కూడా స్టూడెంట్స్కి చెప్పండి. మీరు అధ్యాపకులు ఉన్నారు ఎక్కువ మంది, గైడెన్స్ ఏంటి, నెక్స్ట్ ఏంటి అనేది ఇలాంటి మరి వచ్చినప్పుడు అనిల్ కుమార్ గారు వచ్చినప్పుడు ఇలాంటి వ్యక్తుల నుంచి మోహన్ రావు గారు కూడా చదువుకున్నారు. ఆయనకి తెలిసింది కూడా ఇక్కడ చదువుకున్న అధికారులు అందరూ చదువుకున్న వాళ్ళే బాగా. కానీ మన చదువుని ఎదరోళ్ళకి ఉపయోగపడేలాగా మనం మార్చాలనేది నా ఉద్దేశం. కాబట్టి మీరు అందరూ కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు మీ అందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రమోట్ చేసి 10 మందికి ఉద్యోగాలు కల్పించే విధంగా ఇక్కడ ఏర్పాటు చేసి నా వంతు నేను ఏం సాయం చేయగలను చెప్పండి. నేను నా దగ్గరికి వచ్చినప్పుడు నిజంగా నేను ఈ ప్రోగ్రాంకు తప్పకుండా రావాలి. ఎందుకంటే ఇది భవిష్యత్తులో పిల్లలకు ఉపయోగపడే కార్యక్రమం చేసినటువంటి ఎవరినైనా సరే మనం ఎంకరేజ్ చేయాలి, ఆహ్వానించాలి, మర్యాద చేయాలి అనేది నా ఉద్దేశం. మరి ఖచ్చితంగా ఆయన వచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది మేము రిక్వెస్ట్ చేసి మిమ్మల్ని తెచ్చుకోవాల్సింది పోయి మీరు మమ్మల్ని వచ్చి మమ్మల్ని పిలిచారంటే మరి అది చాలా మీ యొక్క గొప్ప విధానానికి నిదర్శనం కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మీరేం ఆశించి రాలేదు ఇక్కడికి. మన ప్రాంతంలో చదువుకున్న విద్యార్థులకి ఏదో ఒకటి చేయాలి. మనం ఈ యాప్ని ప్రమోట్ చేసి దీని ద్వారా అందరినీ ఒక ప్రపంచ దేశాలన్నీ కలపాలనే ఉద్దేశంతో అన్ని దేశాల్లోనూ మీరు ఈ స్టిక్ బుక్ ని ప్రారంభించి ఇండియాలో కూడా దీన్ని ప్రాబల్యాన్ని చాటి ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది ఎంప్లాయీస్ ని మీకు ఉద్యోగాలు ఇవ్వాలి, కంపెనీ పెట్టాలి అనేది చాలా గొప్ప మనసుతో మీరు చేసిన ఈ కార్యక్రమానికి ఎప్పుడు మా అన్నదానులు కాదు, మేము మీతో ఉంటామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. పిల్లల భవిష్యత్తు ఇవాళ అంధకారంలోకి నెట్టివేయబడే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఉద్యోగాలన్నీ కూడా 10% 100 మంది చేసి పని 10 మందికి కుదించబడ్డాయి. అంటే ఎన్ని కుటుంబాలు ఇవాళ ఇబ్బంది పడుతూ ఉన్నాయంటే హైదరాబాద్ వెళ్తే చాలా మందిని నిష్కారణంగా బెంచి మించి తీసేసి ఉద్యోగాలు తీసిన సందర్భం నాకు చాలా మంది కలిసి చెప్పారు. చాలా బాధాకరం. ఎందుకంటే ఇవాళ ఉద్యోగం లేకపోయినా ఆ తండ్రి తల్లి కూడా కష్టపడి ఆ పిల్లలు చదివిస్తే వాళ్ళ తల్లిదండ్రులు పోసిన స్టేజ్ నుంచి వాళ్ళు అది ఎలా బతకాలో అర్థం స్టేజ్కి వెళ్ళిపోవడం అనేది ఇది శాపం దురదృష్టకరం నాకు తెలీదు. కానీ అందరూ కూడా ఒకటే భాగంలోకి వెళ్లకుండా ఇప్పుడు బీకామ్ చదవడం మానేశారు, ఎంకామ్ చదవడం మానేశారు. మా చిన్నప్పుడు అయితే ఇంజనీరింగ్ లేదు, ఇప్పుడు ఇంజనీరింగ్ చేసిన ఉద్యోగం లేదు. కాబట్టి ఏది చేయొద్దని నేను అన్న, కానీ కెరియర్ గైడెన్స్ అనేది తెలిసిన వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మేము పెద్దగా చదువుకోపోయినప్పుడు కూడా ప్రపంచాన్ని చూసాం కాబట్టి కొంత మా బాధలు అర్థమవుతున్నాయి. కాబట్టి మరి ఇంటర్మీడియట్ చదివే పిల్లలు, డిగ్రీ చదివే పిల్లలంతా కూడా కాలేజీలో ఉన్నారు. మరి ఇక్కడికి వచ్చి స్టూడెంట్సే తక్కువ అయిపోయారు చెప్పాలంటే. కాబట్టి మీరందరూ కూడా ఈకున్న ట్యూటర్స్ కానీ, లెక్చరర్స్ కానీ, ప్రిన్సిపాల్ గారు కానీ నేను రిక్వెస్ట్ ఒకటే విద్యాశాఖని, ఇవాళ కెరీర్ గైడెన్స్ కూడా మన 10 స్కూల్లోనూ 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా మన గైడెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒక క్రేజ్తో వెళ్ళి అందరూ కూడా బీటెక్లో జాయిన్ అవ్వడం, ఒక ₹1,00,000 ఖర్చు పెట్టడం, బయటకు వచ్చి నిరుద్యోగంగా మిగలడం చాలా బాధాకరంగా ఉంది. ఓ 10% మాత్రం ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి, 90% ఇవాళ బయటే ఉన్నారనేది గణాంకాలు చెప్తూ ఉన్నాయి. బీటెక్ చదివిన విద్యార్థికి 10,000 నుంచి 15,000 జీతం ఇస్తూ ఉన్నారు. చాలా అన్నమాట, చాలా బాధపడే విషయం ఇది. ఇవాళ గడ్డి వేసి గేదె మేపితే 25,000 ఇస్తూ ఉన్నారు. పాత పద్ధతులు మళ్ళీ ఇప్పుడు ఇవాళ ఏంటంటే ఎక్కడైనా పొలం చేసే వ్యక్తి 30,000 సంపాదిస్తూ ఉన్నాడు. కానీ కష్టపడి బీటెక్ చదివించిన తల్లిదండ్రుల పరిస్థితి ఏంటంటే, పిల్లల పరిస్థితి ఏంటో కూడా
అర్థం ఉన్న పరిస్థితిలో ఇవాళ దేశం అంతా ఉంది ఈ యొక్క క్లాస్ అనేది ఉంది. కాబట్టి మనం ఈ కెరీర్ గైడెన్స్ అవసరం. కాబట్టి మీరందరూ కూడా పిల్లల్ని ఎటు వెళ్తే ఈ పిల్లలు బాగుంటుంది, స్పోర్ట్స్ కోటాలో ఎవరు వెళ్ళాలి, బీకామ్ ఎంతమంది చదవాలి, బీటెక్ గణాంకాలను బట్టి మనం వీళ్ళందరినీ కూడా విభజన చేయవలసిన అవసరం ఇంటర్మీడియట్లోనే ఉంటుంది. కాబట్టి ఈ దశలో ఇలాంటి ఇక్కడ మీటింగ్ పెట్టి మరి ఆయనకున్న అనుభవాన్ని మనతో షేర్ చేసి మీ అందరికీ మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం తాడేపల్లిగూడెం డిఎన్ఆర్ కాలేజీలో ఇక్కడ పెట్టినందుకు గోయింకా కాలేజీలో పెట్టినందుకు వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ వంతు సహాయాన్ని మా ప్రాంత నిరుద్యోగులకి సహాయం చేయవలసిందిగా నేను మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎక్కడి నుంచి ఎలా వచ్చాం, ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి అక్కడికి విదేశాల్లోకి వెళ్ళిన తర్వాత కూడా గురువులను కూడా గౌరవించుకుంటూ నేను కూడా అందరినీ కూడా నాకు మళ్ళీ వాళ్ళను కూడా ఈ స్థానాల్లో తీసుకువెళ్ళాలనే మంచి ఒక ఉత్సాహంలో ఒక ఆదర్శంగా కూడా చాలా ఉన్నారు. అలాగే స్టూడెంట్స్ చాలా మంది వచ్చారు. ఇది ఒక మంచి ఉద్దేశంతో చేసింది. అంటే ఎమ్మెల్యే గారు వెళ్ళడానికి కొంచెం టైం ఉంది. సో అట్లీస్ట్ ఆయన 2 minutes తీసుకున్నాను ఆయన టైం. సో సార్ అసలు మా మెయిన్ ఉద్దేశం ఏంటో మీకు తెలియాలి, అసలు మేము ఏం చేయబోతున్నాం మీకు కొంచెం ఒక 2 minutes ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. స్టిక్ బుక్ ఒక మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, మనం పల్లెటూరులో చాలా మంది పిల్లల యొక్క గ్రేట్నెస్ మనం చూస్తాం కానీ వాళ్ళని ఎక్కువ ఎవరు ఎంకరేజ్ చేయరు అన్నమాట. ఈ ప్లాట్ఫామ్ ఒక మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఈ పిల్లలందరికీ అంటే వాలీబాల్ ఆడే ఎవరు ఉంటారు, క్రికెట్ ఆడే ఎవరు ఉంటారు, అందరూ చాలా రకరకాల విద్యల్లో ప్రావీణ్యులు ఉంటారు. వాళ్ళందరికీ ఇది ఒక స్టిక్ బుక్ అంటే మీనింగ్ ఏంటి అంటే, మీ టాలెంట్ని మా ప్లాట్ఫామ్ మీద చూపించగలిగితే మిమ్మల్ని ఒలింపిక్ స్థాయికి తీసుకెళ్లాలనేది ఈ స్టిక్ బుక్ ఒక మెయిన్ ఉద్దేశం. అది మేము చేసేదన్నమాట. ఎంతో మంది చాలా మంది చదువుతున్నారు తప్ప జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలని లోక్ అదాలత్ చైర్మన్ 11వ అదనపు జిల్లా జడ్జి షేక్ సికిందర్ బాషా పిలుపునిచ్చారు. ఈ నెల 13 జరగబోయే జాతీయ లోక్ అదాలత్ లో ఎక్కువ కేసులు కక్షిదారుల మధ్య రాజీ అవ్వడానికి కృషి చేయాలని పోలీస్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి చర్చించారు. కేసుల రాజీకి తగు సూచనలు, సలహాలను ఆయన వివరించారు. ఈ సమావేశంలో ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్. సూర్య కిరణ్ శ్రీ, 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఇ. అన్నామణి, తాడేపల్లిగూడెం టౌన్ రూరల్ పోలీసులు మరియు గణపవరం చేబ్రోలు, నల్లజల్ల పెంటపాడు నిడమర్రు పోలీస్ అధికారులు మరియు ఎక్సైజ్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం బస్ డిపో నందు 10వ తేదీన 12 గంటల నుంచి 1 గంట వరకు డైలీ యువర్ డిఎం ప్రోగ్రామ్ ను నిర్వహిస్తున్నట్టు తాడేపల్లిగూడెం డిపో మేనేజర్ దానమ్మ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బస్సు లేక పనితీరు బస్సులు వచ్చి పోవు సమయముల గురించి గాని మరియు ఇతర ఇబ్బందులు ఉన్న అదే విధంగా ఆర్టీసీకి సలహాలు సూచనలను 9959225488 నంబర్కు ఫోన్ చేసి తెలియపరచగలరని డిఎం కోరారు. 8 అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నేను డిపో మేనేజర్ తాడేపల్లిగూడెం డిపో. తాడేపల్లిగూడెం డిపో నుంచి రేపు 12 గంటల నుంచి 1 గంట వరకు డైలీ యువర్ డిఎం ప్రోగ్రామ్ని పెట్టడం జరిగింది. తాడేపల్లిగూడెం పట్టణం వాసులు కానీ లేదా పరిసర ప్రాంతాల వాళ్ళు ఎవరైనా సరే ఒక నెంబర్ తెలియజేస్తామండి. ఆ నెంబర్కి ఫోన్ చేసి తమకు ఉన్న సమస్యలు, బస్సులకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే, టైమింగ్స్ మార్పులు కానీ మరే ఇతర సమస్య ఉన్నా, లేదా ఆర్టీసీ అభివృద్ధికి, డిపో అభివృద్ధికి మీ దగ్గర ఏమైనా అమూల్యమైన సలహాలు ఉన్నప్పటికీ కూడా నంబర్కి ఫోన్ చేసి 12 to 1 గంట మధ్యలో తెలియపరిస్తే మేము డెఫినెట్గా వాటన్నిటిని పరిగణలోకి తీసుకొని దానికి సంబంధించిన ఏమైనా ప్రోగ్రెస్గా ఉన్నట్లయితే వాటిని టేకప్ చేస్తాము. అన్న టైంలు విషయంలో కూడా సరైన స్టెప్ తీసుకుంటామండి. మీకు ఏ ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మాకు తప్పకుండా తెలియపరచండి. మీరు ఫోన్ చేయాల్సిన నంబర్ 9959225488. అట్లాగే మన తాడేపల్లిగూడెం నుంచి అనేక యాత్రా స్పెషల్స్ను చాలా ఫ్రీక్వెంట్గా ఆపరేట్ చేస్తూ ఉన్నాము. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో వైసీపీ రాష్ట్ర రైతు విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆక్వా కల్చర్
వడ్డీ రఘురాం నాయుడు ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పడాల వృద్ధాశ్రమంలో వృద్ధులతో కేక్ కట్ చేయించి వారిని వడ్డీ రఘురాం సత్కరించారు. అనంతరం వృద్ధాశ్రమంలో అన్నదానం చేసి పండ్లు పంపిణీ చేశారు. కుర్చీలో పెట్టేద్దాం. హ్యాపీ బర్త్డే భారతమ్మ గారు, హ్యాపీ బర్త్డే టు యూ భారతమ్మ గారు, హ్యాపీ బర్త్డే టు యూ వైఎస్ భారతమ్మ గారు. ఒకసారి ఇచ్చోండి. అవును, ఎలా చూడాలి అన్నగారు ఇటు. ఓకే. అలా పట్టు ఓకేనా? ఓకే, రైట్. నాకు పెడతా ఉన్నా. ఓకే, ఇది పెట్టి ఒకసారి చాలు అన్నగా ఒకటి చూపించు. మీరు అందిస్తా ఉంటాం. అది తగ్గితే అలా వెళ్ళిపోతాం. సంచి ఒకసారి ఇచ్చోండి, ఇలా చూడాలండి. చూడాలి కదా. పిలవండి తీసి సంచులు చూడమని సంచులు. అన్నయ్య గారు ఎలా చూడండి. అన్నయ్య గారు ఎలా చూడండి. అన్నీ ఒక చోట పెట్టండి, చేతిలో వచ్చేస్తున్నాయి మధ్యలో. మాట్లాడేసుకున్నావా? మాట్లాడేసి అయితే తీసుకో. గారు ఎలా ఇటే చూడండి. అది నాకు కూడా తీరు ఎలాగ తీయడంట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి
సతీమణి వైఎస్ భారతమ్మ గారు పుట్టినరోజు సందర్భంగా ఇవాళ పడాల వృద్ధాశ్రమంలో వృద్ధులందరికీ కూడా భోజన కార్యక్రమాలు, అలాగే వారి మధ్యలో ఇవాళ కేక్ కటింగ్ చేసి వారి అందరికీ కూడా దుప్పట్లు, పళ్ళు, పలహారాలు అన్నీ కూడా పాల్చడం జరిగింది. ఇవాళ ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కష్టకాలంలో ఉన్నప్పుడు ఇవాళ ఒక ముఖ్యమంత్రి కోడలుగా ఉండి మరో ముఖ్యమంత్రికి భారీగా ఉండి ఇవాళ అంత పొజిషన్లో ఉన్నా కూడా సామాన్య కార్యకర్తకి, సామాన్య నిరుపేదల కుటుంబాల్లో మమేకమై వారి మధ్యలో ఉన్నటువంటి వ్యక్తిగా ఆవిడ వ్యక్తిత్వానికి ఇవాళ మనందరం కూడా అభినందించదగ్గటువంటి విశేషం. ఎందుకంటే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎంతో ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నంటే ఉండి ధైర్యం ఇచ్చి ఆయన్ని ముందుకు నడిచే విధంగా ఆయన వేసే అడుగులో అడిగేసి ఇవాళ రాష్ట్ర స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయటంలో ఆవిడతో పాటు కుటుంబ సభ్యుల యొక్క ఎంతో కొంత చాలా త్యాగం, కృషి కూడా ఉంది. ఇవాళ ఆవిడ పుట్టినరోజు మన అందరి సమక్షంలో జరిపించుకోవటం అనేది మనందరి పూర్వజన సుకృతంగా భావించి ఆవిడ నుండు నూరేళ్లు మనందరి యొక్క ఆశీస్సులతో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలుగా ఉండి 2029లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసే విధంగా కార్యకర్తలతో పాటు మన కుటుంబ సభ్యులతో పాటు వైఎస్ భారతమ్మ గారు కూడా మనతో మమేకమై జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసే వరకు మీరు మేము మనందరం కూడా కృషి చేయాలని మన కుటుంబ సభ్యురాలి పుట్టినరోజు సందర్భంగా మనందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నూరేళ్లు అందరి దేవుళ్ళ సహకారాలతో, అందరి దేవుళ్ళ దీవెనలతో, ఆ జీసస్ అష్ట దేవతల సహాయంతోని, ఆ అల్లా దీవెనలతోని నూరేళ్లు చల్లగా ఉండి మనోధైర్యంతో అష్టైశ్వర్యాలతో మంచి ఆరోగ్యంతో ఉండాలని మా అందరి తరపున మరొకసారి వైఎస్ భారతమ్మ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. స్థానిక 1వ వార్డ్ గణేష్ నగరం నందు వేంచేసి ఉన్న శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద షష్ఠి మహోత్సవం పురస్కరించుకున్న సందర్భంగా కళ్యాణ రామచంద్రరావు ఆధ్వర్యంలో ఆలయం వద్ద భారీ అన్న సమారాధన నిర్వహించారు. ఈ అన్న సమారాధనలో దాదాపు 5,000 మంది భక్తులు స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మరియు భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధ కార్యక్రమ భక్తులను రాస్తున్నారండి. భక్తులు 50 మంది రాస్తున్నారండి. ఇవాళ రసీదు పెట్టుకోవాలమ్మా, రసీదు పెట్టుకోండి. ప్రతి ఒక్కరికి అన్నప్రసాదం స్వీకరించండి. ఈరోజు జ్ఞానశంకర్ ఇక్కడ అన్నదాన కార్యక్రమం మా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క శిక్షణ ఈరోజు అన్నదాన కార్యక్రమం. మరి ఈరోజు ఆలయాన్ని పండగ ప్రతి ఒక్కరు కూడా స్వామి వారి యొక్క భోజనం చూసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కన్యాకుమారి మాత్రం వస్తున్నాం. ఎడ్డపల్లి నాయుడు గారు అన్నదాన కార్యక్రమానికి 516 రూపాయలు ఇచ్చారండి. ఎడ్డపల్లి నాయుడు గారు అన్నదాన కార్యక్రమానికి 516 రూపాయలు ఇచ్చారు. నాయుడు గారి కుటుంబాన్ని సంపదలను నాగమేడి సూర్యబాబు గారు అన్నదాన కార్యక్రమానికి 100 రూపాయలు ఇచ్చారండి. నూట 16 కానుక ఇచ్చారు, 120 రూపాయలు కానుక ఇచ్చారు. మరి పుట్టినరోజు గణేష్ నగరం 33వ వార్డు. ఇక్కడ మరి 1వ వార్డు. నిజంగా ఇక్కడ ఈ 1వ వార్డులో ఈ కళ్యాణ రామచంద్రరావు వారి కమిటీ వారు దీనిలో ఒక మహానగరంగా చేశారు. ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి సందర్భంగా 27 సంవత్సరాల నుంచి ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇది 28వ సంవత్సరం. మరి ఇక్కడ ఇంత విశేషమైన అన్నదాన కార్యక్రమం జరగడానికి నిజంగా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మహిమానితుడు. ఆయన నిజ స్వరూపంగా రామచంద్రరావు కనపడడం అనేది నాకు తెలుసు.
ఆయన కనబడిన దగ్గర నుంచి కూడా ఆయన కమిటీ వారు కూడా ఇక్కడ ఎంతో మహోన్నతంగా ప్రతి సంవత్సరం కూడా షష్ఠి ఎంతో విశేషంగా జరిపించి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి అన్నదాన కార్యక్రమాన్ని చాలా భారీ ఎత్తున నిర్వర్తిస్తున్నారు. మరి ఈ రోజున ఇంత వేలాది మంది భక్తులు నిజంగా మామూలుగా కాదండి, చెప్పడానికి తరం కాదు, విశేషంగా వేలాది మందిగా భక్తులు విచ్చేశారు. ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా చేసిన, ఈ కార్యక్రమానికి సహకరించిన, ఈ కార్యక్రమాన్ని ఇంత నిర్వర్తించిన కళ్యాణ రామచంద్రారికి, ఈ కమిటీ వారికి మేము మా ఫ్రెండ్ సర్కిల్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇవాళ ఒక నిరంతర కార్యక్రమాన్ని, ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఇంత సుదీర్ఘ సమయం కంటిన్యూస్గా 20, 20, 22, 28 సంవత్సరాలు నిర్వర్తించడం సామాన్యమైన విషయం కాదు. అది కొంత దైవ బలం మరియు ఒక ఆసక్తి ఉంటేనే కానీ సాధ్యం కాదు. అలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వర్తించడం, దానిలో మేము పాల్గొనడం, ఇది 4వసారి మేము ఈ విధంగా షష్ఠి ఈ అన్న సంతర్పణ కార్యక్రమానికి మేము రావడం జరిగింది. ఇలాంటి అదృష్టం మాకు ఇచ్చినటువంటి మా మిత్రులు రామచంద్రరావు గారికి, అలాగే కమిటీ మెంబర్కి అందరికీ కూడా ధన్యవాదాలు. 1వ వార్డు గణేష్ నగర్లో వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం నందు షష్ఠి మహోత్సవముల సందర్భంగా చక్కటి మహా అన్న సమారాధన జరుగుతున్నది. ఇప్పటికి 4,000 పైన చిలుకు 4,000 పైన రావడం జరిగింది జనాలు, భక్తులందరూ. అలాగే ఇంకా 2,000 చిల్లరే వస్తారని అంచనా వేస్తున్నాం. కాబట్టి 21 రకాల షడ్ర సోపేతమైనటువంటి ఐటమ్స్తో చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ప్రతి ఒక్కరూ కూడా మహిళలు అధిక సంఖ్యలో రావడం జరుగుతుంది. ఎప్పుడు కూడా ఈ అన్నదానానికి గణేష్ నగర్లో జరిగే అన్నదానానికి వినాయక చవితి ఉత్సవాలు అవనండి, అలాగే సుబ్రహ్మణ్య స్వామి అవనండి, మహిళలు ఎక్కువ శాతం మహిళలు రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ పెళ్లి భోజనాలను పరిపించేటటువంటి భోజనాలు భక్తుల సహాయ సహకారాలతో ఏర్పాటు చేసి భక్తులు ఎంతో ఆనందంగా సంతోషంగా ప్రతి ఒక్కరూ కూడా భోంచేసి వెళ్ళడం జరుగుతుంది. స్వామివారి కూడా చక్కటి నిదర్శనంతో వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.